అలాగే నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది బిగ్ బాస్ స్పాట్లైట్ సిరీస్లో ఎపిసోడ్ 9 అనుకుంటా. సో ఇంతకుముందు మనం చాలా మంది గురించి మాట్లాడుకున్నాం బిగ్ బాస్ స్పాట్లైట్ సిరీస్లో. సో అవి ఏమైనా చూడకపోయినట్టయితే చూడడానికి ట్రై చేయండి. మొత్తం అన్ని ఛానల్లో ఉంటాయి. సో ఈ ఎపిసోడ్లో మనం సన్నీ అన్న గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంకొక 11 ఎపిసోడ్స్ అలా చేసుకుందాం. అంటే ఈ సీజన్కి, అంటే ఈ సీజన్ ఇన్ ద సెన్స్ ఇది కూడా మనం ఒక సీజన్ లాగే చేద్దాం, ఏముంది. సో ఈ సీజన్లో మనం ఒక 20 మంది గురించి మాట్లాడుకుందాం. అండ్ తర్వాత నెక్స్ట్ సీజన్ అయిపోద్ది కదా, ఈ సీజన్ అయిపోద్ది కదా. సో నెక్స్ట్ సీజన్ రావడానికి ముందు సేమ్ అప్పుడు కూడా జూన్ నెలలో మొదలుపెట్టి మళ్ళీ ఇంకొక 20 మంది గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే మనం బేసిక్గా ఈ సీజన్లో ఎవరైతే సీజన్ 10లో ఎవరైతే కంటెస్టెంట్స్ వస్తారో వాళ్ళలో లాస్ట్ 10 మంది, అంటే చివరి వరకు ఉన్న వాళ్ళలో 10 మంది, అంటే ఫైనల్ వీక్ 5గురు ఉంటారు. వాళ్ళు కాకుండా వాళ్ళకంటే ముందు ఎలిమినేట్ అయిన 5గురు, ఈ 10 మంది యొక్క జర్నీల గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రీవియస్ సీజన్లకు చెందిన కొంతమంది కంటెస్టెంట్ల యొక్క జర్నీల గురించి కూడా మాట్లాడుకుందాం. సో అలా చేద్దాం. నెక్స్ట్ నుంచి అది కొంచెం బెటర్గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ సీజన్ కూడా వీలైతే డెమాన్ పవన్ ఒక వీడియో చేస్తాను. సో మిగతా వాళ్ళవి జర్నీ వీడియోలు చేయాలి అంటే చేయొచ్చు, ఇమాన్యుల్ది చేయొచ్చు, తర్వాత సంజన గారి చేయొచ్చు. సో ఇంకా మోస్ట్లీ ఇంకెవరివి కూడా అంత లెక్కలు పెట్టి ఇన్స్పైర్ అయ్యేంత రేంజ్లో కావచ్చు, లేదంటే గుర్తుపెట్టుకునే రేంజ్లో కావచ్చు జర్నీలు అయితే లేవన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో అది మరి సిచ్యువేషన్. సో వాళ్ళ గురించి అయితే చేస్తాను ఫర్దర్గా. ఈ ముగ్గురు గురించి చేస్తాను, డెమాన్ పవన్, ఇమాన్యుల్ అండ్ సంజన గారు. సో అది అండ్ తర్వాత ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటూ అండ్ ఎపిసోడ్ 20 అయితే మటుకు, అంటే ఈ సీజన్కి, ఈ సిరీస్కి బేసిక్గా ఈ సిరీస్ పార్ట్ 1, పార్ట్ 2 మనకి నెక్స్ట్ ఇయర్, పార్ట్ 3 ఆ నెక్స్ట్ ఇయర్ అట్లా వస్తాయి. సో ఈ సిరీస్కి ఎండింగ్ అయితే మటుకు ఒక మంచి వీడియోతోనే, ఒక మంచి కంటెస్టెంట్తోనే ఉంటుంది. సో అది ఎవరనేది గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సరే, ఇప్పుడైతే సన్నీ అన్న గురించి మాట్లాడుకుందాం. సీజన్ 5 విన్నర్. బేసిక్గా సీజన్ 5 చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకో చెప్తా. దానికంటే ముందు లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎంతమంది సన్నీ అన్న ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అందులో బిగ్ బాస్ అప్డేట్స్ అవన్నీ కూడా వస్తుంటాయి, అవన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో బిగ్ బాస్ సీజన్ 5 అనేది చాలా స్పెషల్. ఎందుకో చెప్పనా, ఆల్మోస్ట్ విన్నర్ డిసైడ్ అయిపోయే సీజన్ మొదలైంది. ఎస్, మీరు విన్నది నిజమే. షణ్ముఖ్ జశ్వంత్ ఆల్మోస్ట్ విన్నర్ అని చెప్పి సీజన్ ముందే అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే షణ్ముఖ్ జశ్వంత్కు ఉన్న రీచ్ అలాంటిది అప్పటికి. ఎందుకంటే తన ఎపిసోడ్, ఒక్కొక్క ఎపిసోడ్ని 1 కోటి మంది చూసేవారు. అంటే అది దారుణాతి దారుణమైన రీచ్. అది చిన్న రీచ్ కాదు. దాన్ని మనం మాటల్లో వర్ణించలేం కూడా. అంటే ఇప్పుడు చాలామంది ఉంటారబ్బా, ఇప్పుడు కొన్ని వీడియోస్ బాగా వైరల్ అవుతుంటాయి, లాంగ్ ఫామ్ వీడియోస్. కాకపోతే ఆ తర్వాత వీడియోస్ అంత వెళ్ళకపోవచ్చు. కొంతమందికి షార్ట్స్లో వెళ్తుంటాయి, షార్ట్స్లో చాలామందికి వెళ్ళిపోతాయి, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. కానీ ఒక సిరీస్కి అంతలాగా కనెక్ట్ అయ్యేలా చేసి, ఎడిక్ట్ అయ్యేలా చేసి, ప్రతి ఎపిసోడ్ 1 కోటి మంది తగ్గకుండా చూసేటోడు. క్లైమాక్స్లకి అయితే ఇంకెక్కువ చూసేవాడు. క్లైమాక్స్లో ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయేది అనమాట. ఒక 20 మిలియన్ అలా కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆ రేంజ్కి వెళ్ళిపోయేది. సో అలాంటి ఒక రీచ్ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి, సో ఇంకా ఏముందలే యునానిమస్, ఇంకా వారు వన్ సైడే ఇంకా అన్న ఒక డెసిషన్కి వచ్చారు చాలామంది. ఆ టైంలో బేసిక్గా సీజన్ అనేది మొదలైంది. ఏది, బిగ్ బాస్ సీజన్ 5 సీజన్ మొదలైన తర్వాత ఫస్ట్ వీకే సన్నీ అన్న బేసిక్గా షణ్ముఖ్ని నామినేట్ చేశాడు. నామినేట్ చేసి బయట నాకు ఒక ఆర్మీ ఉంది అది ఇది అనుకుంటే అట్లా కుదరదు అది ఇది అన్నట్టుగా ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. అంటే కొంచెం డైరెక్ట్గా అటాకే బేసిక్గా స్టార్టింగే షణ్ముఖ్ని టార్గెట్ చేశాడు. అది బేసిక్గా చాలామందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. షణ్ముఖ్ ఫ్యాన్స్కి అర్థమైంది అప్పుడు, మిగతా వాళ్ళకి అంతకు అర్థం కాకపోయినప్పటికీ కూడా షణ్ముఖ్ ఫ్యాన్స్కి గట్టిగా అర్థమైంది, ఓకే షణ్ముఖ్ని టార్గెట్ చేశాడని. కాకపోతే తర్వాత మళ్ళీ సన్నీ ఏదో చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ ఎవరు ఏమీ చేయలేదు గెలవడానికి. ఓకే, సో దానివల్ల సన్నీ అన్నకి దారి ఈజీ అయిపోయింది. ఇప్పుడు దారిలో ముళ్ళుంటే కదా కష్టం, అన్నీ పూలే, ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఇంకా అయిపోయింది, తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినో నేర్చుకుంటూ పోవాలన్నట్టు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. సింపుల్. ఏమంటే 2వ వారం ఈ సన్నీ అన్న ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా సిరియే బేసిక్గా అదేదో టాస్క్ వచ్చింది, ఏదో చిన్న పిల్లోస్ టాస్క్ ఏదో సంథింగ్. ఆ టాస్క్ టైంలో సన్నీ లోపల చేపెట్టాడని చెప్పి అరిచింది. అంటే అలాగంటే చేయి తీసేస్తారని చెప్పి. లేదని చెప్పి ఆయన అక్కడే ఉన్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత వదిలించుకున్నారు, అయిపోయింది. షణ్ముఖ్ అక్కడ నానా హడావిడి చేసాడు.
సిగ్గుండాలి గేమ్ కోసం లిమిట్స్ దాటడానికి, అది ఇది ఆడపిల్లలు అంటే ఆట బొమ్మలు ఆడుకుంటున్నారా అది ఇది అని చెప్పి షణ్ముఖ్ ఎటేటో వెళ్ళిపోయాడు. సో అక్కడే బేసిక్గా తర్వాత ట్విస్ట్ ఏంటంటే సిరి మళ్ళీ ప్రియాంకతో లేదు నీకు తెలీదు అదంతే అని చెప్పి సిరి చెప్పింది. ఎందుకు? టాస్క్ కోసం అన్నట్టుగా అనమాట. సో టాస్క్ కోసం ఒకటి క్యారెక్టర్ని మీరు ఎట్లా బ్లేమ్ చేస్తారు, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేస్తారని చెప్పి మామూలుగా వేసుకోలేదు జనాలు. నాగార్జున గారు కూడా అంతే అనుకో, అది వేరే విషయం. సో ఇది అక్కడ మొదలైన ఆ ఘట్టం, ఆ మహత్తర ఘట్టం ఇంకా తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఎక్కడ కూడా బ్రేకులు లేవు సన్నీ అన్న జర్నీకి. ఎస్పెషల్లీ సన్నీ అన్నకి బాగా సూట్ అయ్యే కొన్ని టాస్కులు పడినాయి ఆ టైంలో, ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. ఎస్పెషల్లీ బీబీ హోటల్ టాస్క్. ఆ బీబీ హోటల్ టాస్క్ ఎన్నిసార్లు పెట్టారో ఆ తర్వాత కానీ ఒక్కరు కూడా ఆయనలా చేయలేదు. మళ్ళీ ఎంత మంచి ఛాన్స్ వచ్చిందో అబ్బే అందరూ చెడగొట్టుకున్న వాళ్ళే. సో ఆ బీబీ హోటల్ టాస్క్ని కానీ లేదంటే వేరే టాస్కులను కానీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. అండ్ మధ్య మధ్యలో ఆ నామినేషన్స్ వాటిల్లో ఎంత ఫైర్ ఉండాలో అంత ఫైరు ఉండేది, టాస్కుల్లో ఎంత అగ్రెసివ్ ఉండాలో అంత అగ్రెసివ్గాను ఉండేటోడు. ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడుతూ ఉండేవాడు అనమాట. అండ్ కొన్ని ఆలోచించుకున్నాడు ముందే. ఎస్పెషల్లీ ఐస్ ట్యూబుల్ టాస్క్లో సన్నీ బేసిక్గా ఏదో గివప్ ఇచ్చాడు అది ఇది అంటారు, కానీ తెలివితేటలవి. అక్కడ దాని మీద ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు అయిపోతే తర్వాత టాస్క్లు ఆడలేడని సన్నీకి ముందే అర్థమైంది. అందుకే దీపాడు ముందే, వేరే వాళ్ళు చెడగొట్టడం మొదలెట్టాడు. ఎందుకంటే సన్నీ ఆట అది అగ్రెసివ్ ఆట, నెక్స్ట్ లెవెల్లో ఆడేటోడు. కొన్ని టాస్కులు పీక్స్లో ఆడాడు. ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉండేది సన్నీ నుంచి. ఎస్పెషల్లీ ఆ కేక్ ఒకటి తినేస్తారు, ఫుడ్ ఖరాబ్ అవుతుందని తిన్నా సార్ అని చెప్తారు. భలే అనిపిస్తుంది అవన్నీ కూడా. యానీ మాస్టర్ వచ్చి ఇలా చూస్తుంటుంది, సన్నీ ఏమో అని చూస్తుంటాడు. అవి ఇప్పటికీ గుర్తుండిపోతాయి అబ్బా, నిజంగా చెప్తాను. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది, లిటరల్లీ టూ మచ్ ఎంటర్టైన్మెంట్ సన్నీ అని ఉన్నంత వరకు కూడా. తర్వాత కాయిన్కి ఇంకొక సైడ్ ఏంటంటే ఎమోషనల్ ఆస్పెక్ట్. తను బేసిక్గా కెమెరాని చూస్తూ వాళ్ళ అమ్మతో మాట్లాడటం, ఆకాశం కాసి చూసుకుంటూ ఒక్కడే మాట్లాడటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగిన క్రమంలో చాలామందికి బాగా కనెక్ట్ అయిపోయాడు. చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు. అండ్ మనిషి బంగారం అన్న ఫీలింగ్ ఎక్కడ కలిగిందంటే, సిరి వాళ్ళ అమ్మగారు వచ్చి బాగాలేదు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అని చెప్తే అక్కడ సన్నీ స్టాండ్ తీసుకున్నాడు. అక్కడ లేదమ్మా అట్లేం లేదు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, అందులో ఏమీ లేదు తప్పుగా అనేసి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. సో ఆ టైంలో ఈవెన్ షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ బయట ఉండి షణ్ముఖ్ ఇన్స్టా పేజ్లో సన్నీ గురించి స్టోరీ పెట్టారు. బికాస్ ఆ కైండ్ ఆఫ్ ఎప్రిషియేషన్ లెవెల్స్ అనమాట. అంటే ఈవెన్ అపోనెంట్స్తో కూడా, అపోనెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా ఎప్రిషియేషన్ తీసుకునేంత క్యాపబిలిటీ ఉంది పర్సన్కి. సో మళ్ళీ ఒకటే చెప్తా, షణ్ముఖ్ బేసిక్గా ఒకవేళ బాగా కనుక ఆడుంటే సన్నీ అన్నకి ఈ అవకాశం వచ్చేది కాదు, అది నిజం. సన్నీ కనుక బాగా ఆడుంటే, షణ్ముఖ్ కనుక బాగా ఆడుంటే సన్నీ గెలిచేటోడు కాదు. ఎందుకంటే షణ్ముఖ్ అనే పర్సన్కు ఉన్న యునానిమస్ హ్యూమాంగస్ క్రేజ్ వల్ల ఆయన జస్ట్ ఏమీ చేయకుండా అట్లా కూర్చున్నా సరిపోయేది. ఏదో అట్లా ట్రోల్ చేశారు కదా మధ్యలో, నాగార్జున గారు యాపిల్ తింటూ కూర్చున్నాడు అది ఇది అని చెప్పి షణ్ముఖ్ ఏదో ట్రోల్ వీడియో వేశారు. అయినా సరే షణ్ముఖ్ ఏమీ కదలకుండా ఏమీ గెలకుండా, ఎస్పెషల్లీ సిరికి దూరంగా కనుక ఉన్నట్టయితే బేసిక్గా ఉన్న సిరి పోకుండా ఉండేది. సిరి అంటే డబ్బు అన్నట్టుగా కూడా వస్తుంది, లక్ష్మీదేవి అన్నట్టు కదా. సో ఆ ఉన్న సిరి పోకుండా ఉండేది. ఈ సిరిని పక్కన పెట్టుకోకుండా కనుక ఉన్నట్టయితే. సో అది చేసి షణ్ముఖ్ చేసిన చాలా పెద్ద మిస్టేక్. షణ్ముఖ్ రికవర్ కాలేకపోయాడు. దానికి తోడు అవి ఎట్లా ఉంటుందంటే మనోడి ఆట అంతా కూడా అది ఏందో వచ్చాడు. అది జెస్సీ పరంగా కూడా, జెస్సీకి నేను వంట వండనన్నా అని చెప్పి అక్కడ ఎవరో చెప్తే వంట వండను అన్నారంట అంటే అవును నేను అంటే సరే నేను ఉంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఏందో అంటే షణ్ముఖ్ బేసిక్గా చాలా చోట్ల తనని తాను తగ్గించేసుకున్నాడు తనకే తెలియకుండా. చాలా చైల్డిష్ గేమ్ ఆడాడు షణ్ముఖ్. అది బేసిక్గా వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అలా అడ్వాంటేజ్ అయిన వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సన్నీ. ఎందుకంటే డే 1 నుంచి కూడా హీ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్ ఫర్ ద షణ్ముఖ్ ఆపోజిషన్లో ఉండే వాళ్ళకి, షణ్ముఖ్ వద్దు ఇంకొకరు గెలవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డే 1 నుంచి కూడా క్లియర్ కట్గా కళ్ళ ముందు కదిలేదు ఎవరు ఫేస్ అంటే సన్నీ ఫేస్. సో అట్లా సన్నీ ఫేస్ అట్లా కదిలి ఇంకా యాంకర్ రవన్ కూడా చెడగొట్టుకున్నాడు. యాక్చువల్లీ యాంకర్ రవన్ కూడా 2 వారాల వరకు మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. 3వ వారం బేసిక్గా లహరితో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల దెబ్బ అయిపోయింది, మొత్తం బాగా దారుణంగా నెగిటివ్ అయిపోయింది. అంటే లహరి పరంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అది నిజమే కూడా, కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన అట్లా చెప్పడం వల్ల అది అంటే
అది అది బేసిక్గా బాగా దెబ్బ కొట్టింది. సో ఆ తర్వాత ఇక ఫ్యామిలీ వీక్ వరకు ఉన్నాడు. 11th వీక్లో తర్వాత రవణ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో ఒకటైతే వాస్తవం, రవణ ఎలిమినేషన్ వెనక కూడా చాలా అన్ఫెయిర్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇంకా అట్లా అయిపోయింది, ఇంకంతే, ఎవరేం చేయలేరు దానికి. సో అలాగా వీళ్ళందరూ కూడా ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఆ సీజన్కి ఇంకొకటి చెంప పగిలిపోద్ది అనేది ఒకటి ఉంది. ఆవిడ పేరు ఏందో ఉంటుంది, ప్రియా గారు. ఆవిడ గెలిపించారయ్యా గట్టిగా మాట్లాడుకుంటే. అంటే వీళ్ళందరిది ఒక ఎత్తు. ఓ పక్క షణ్ముఖ్ కిందకి దిగిపోవడం, ఓ పక్క రవణ కింద దిగిపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాయిన్కి ఇంకొక సైడ్ ఏందయ్యా అంటే ప్రియా గారు. ఆవిడ ఇంకొంతమంది కలిసి బేసిక్గా కొంచెం టార్గెట్ చేసినట్టు చేసి చెంప పగిలిపోద్దనే మాట ఆవిడ ఒక 10 సార్లు అంది ఆ వీకు, ఆ ఎగ్స్ టాస్క్లో. సో ఈ చెంప పగిలిపోద్ది అనే దాని గురించి ఇంకా అఫ్కోర్స్ ఆ వీక్ ఆవిడ బాలెట్ బాక్స్ పగిలిపోయింది, ఆవిడ బయటకు వచ్చింది ఓట్లు ఎక్కువైపోయి తట్టుకోలేక. అందుకే నాగార్జున గారు కూడా తిట్టలేదు, ఎలాగ ఆవిడ ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి. సో బయటకు వచ్చిన తర్వాత కొంచెం బాగానే ఉంది. సో ఓకే, ఆవిడ కొంచెం అర్థం చేసుకుంది, ఓకే ఇట్లా వెళ్ళిందా బయట అని చెప్పి. సో బయట ఆవిడ కూడా సన్నీకి సపోర్ట్ చేసింది. ఇట్లా చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది సన్నీకి సపోర్ట్ చేశారు, సపోర్ట్గా నిలబడ్డారు. ఎందుకంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ సపోర్టింగ్ షణ్ముఖ్. అక్కడ చేయడానికి ఏం లేదు, టాస్కులు పెద్ద గేమ్ ఆడలేదు. సిరి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఇంకా తన బిహేవియర్ మీద కూడా అప్పట్లో చాలామంది కంప్లైంట్స్ ఉండే. ఇప్పుడు బేసిక్గా ఆయన మారాడు, అది వేరే విషయం, కానీ బట్ ఒకప్పుడే ఉండే. సో ఇవన్నీ ఉండేసరికి బేసిక్గా పీపుల్కి ఎక్కడో షణ్ముఖ్ అనే పర్సన్ నచ్చలేదు. సో నెక్స్ట్ ఆప్షన్ కింద కనబడిన ఏకైక వ్యక్తి సన్నీ అన్న. శ్రీరామచంద్ర కూడా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం బెటర్గానే అనిపించాడు, కానీ శ్రీరామచంద్ర ఎక్కడో డౌన్ అయిపోయాడు. ఎస్పెషల్లీ ఆ ఐస్ ట్యూబుల్ టాస్క్ తర్వాత పింకీ వెళ్ళి వేడి నీళ్ళు పోసింది కాలు మీద, తోలంతా ఊడిపోయింది మొత్తం. అదొక దెబ్బ కొట్టింది గట్టిగా, అది బయటికి రాకుండా చూసుకున్నారు, అదొకటి. మానస్ కూడా బేసిక్గా సన్నీ పక్కన ఉండడం అనేది మానస్కి దెబ్బ కొట్టింది. ఒకవేళ లేదంటే మానస్ విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్. ఎప్పుడైనా సరే ఒక ఇద్దరు విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ పక్క పక్కనే ఫ్రెండ్స్గా కనుక ఉన్నట్టయితే బిగ్ బాస్ హౌస్లో ఒకరు బేసిక్గా ఇంకొకరిని డామినేట్ చేసేస్తారు. ఫస్ట్ నుంచి పాపులారిటీ ఉన్న పర్సన్ డామినేట్ చేస్తారు. సో సన్నీ విషయంలో, మానస్ విషయంలో అదే జరిగింది. మానస్ బేసిక్గా డామినేట్ అయిపోయాడు. సో అట్లాగా వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుండేదిలే, ఒకటైతే ఒప్పుకోవచ్చు, ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది. సన్నీ అన్నది కానీ, మానస్ అన్నది కానీ, కాజల్ది కానీ, వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ బాగుండేది. అదేదో పేరు కూడా పెట్టారయ్యా అప్పుడు, మానసు, సన్నీ, కాజల్, ఎస్కేఎం, ఎస్ఎంకేనా, ఎస్కేఎం లేదంటే కేఎంఎస్, ఏదో పేరు పెట్టారు అప్పట్లో వీళ్ళ గ్రూప్కి. సన్నీ, మానస్, కాజల్, ఎస్ఎంకే అనుకుంటా, ఎస్ఎంకే గ్రూప్. సో వాళ్ళు అప్పట్లో బాగా పాపులర్. అండ్ వీళ్ళ గ్రూప్కి పెద్ద పేరేట్ లేదులే, షణ్ముఖ్, జెస్సీ, తర్వాత సిరి, ఎస్జేఎస్ గ్రూప్కి పెద్ద ఏట్ లేదు, కానీ ఈ గ్రూప్కి చాలా మంచి పేరు కూడా వచ్చింది బికాజ్ వాళ్ళ ఫ్రెండ్షిప్. సో మానస్ కూడా చాలా సపోర్టివ్ ఉండేటోడు ఎప్పుడు కూడా సన్నీకి. మోస్ట్లీ మానస్ బేసిక్గా వెళ్ళింది కూడా లోపలికి సన్నీకి సపోర్ట్ చేయడానికే అన్నట్టున్నాడు. చాలాసార్లు అలాగే అనిపిస్తుంది మానస్ని చూస్తే. ఎనీహో మొత్తానికి చెప్తున్నాడు కదా, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ జర్నీని వాళ్ళు అలా ఇష్టపడ్డారు అండ్ ఇట్ హ్యాపెన్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్ స్టాప్ ఎనీథింగ్, అదైతే క్లియర్. సో కొన్నిసార్లు ఏంటంటే కొన్నిటికి ప్రకృతి అలా సహకరిస్తుంది, విధి అలా డిసైడ్ చేస్తుంది, డెస్టినీ అలా డిసైడ్ అయ్యి ఉంటుంది. సో సన్నీ అన్న బేసిక్గా సీజన్ 5లో గెలవాలి అని రాసుంది, అంతే, గెలవాలని రాసుంది. నాగార్జున గారు చేయెత్తగానే అరిసి నాగార్జున గారిని ఎత్తేయాలని రాసుంది, అంతే. అంతే, దానికోసం ఇవన్నీ జరిగాయన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే మటుకు. బట్ చాలా మంచి జర్నీ, చాలా ఎంటర్టైనింగ్ జర్నీ, చాలా ఎమోషనల్ జర్నీ, చాలా అగ్రెసివ్ జర్నీ. మంచి గేమ్స్ ఉంటాయి, మంచి ఫైర్ ఉంటుంది, మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, మంచి సపోర్టింగ్ పర్సన్, మంచి ఫ్రెండ్, మంచి బాండింగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. హీఈస్ లైక్ ఏ ప్యాకేజ్ అబ్బా. యాక్చువల్గా హీఈస్ లైక్ సోహెల్. కాకపోతే ఏంటంటే సోహెల్ టైంలో అభిజిత్ డామినేట్ చేశాడు, లేదంటే సోహెలే విన్నింగ్ క్యాండిడేట్. సోహెల్ డబ్బు తీసుకొని వచ్చేయకుండా ఉంటే సోహెల్ ఈజ్ ద రన్నర్ అప్, అది అందరికీ తెలిసిందే, అఖిల్ కాదు ఆ సీజన్కి. సో సోహెల్ బేసిక్గా సోహెలే సన్నీ అన్న, కాకపోతే సోహెల్ మీద కొంచెం తక్కువ అగ్రెసివ్, అంతే, అట్లా ఉంటుంది. సో అంతే. సో బట్ ఆ టైంలో ఏంటంటే ఇంకొక అభిజిత్ లేడు కాబట్టి సీజన్ 5లో సన్నీ అన్నకి ఏంటంటే లైన్ క్లియర్ అయిపోయింది. అభిజిత్ లేకపోయినంటే సీజన్ 4లో కూడా సోహెల్ గెలిచేసును, ఒక ఊరం మాస్ క్యాండిడేట్ గెలుచును. సో అట్లాగే ఇతను కూడా ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ క్యాండిడేట్ సన్నీ అన్న. సో అలాంటి పర్సన్ సీజన్ 5లో వచ్చాడు. అండ్ దానికి ప్రాపర్ కాంపిటీషన్ కూడా లేకపోవడం వల్ల నల్లేరు మీద నడక అంటారు చూడండి, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి గెలిచాడు, కప్పు పట్టుకుపోయాడు, అదనమాట పరిస్థితి. సో
ఇంకా తర్వాత ఏమో కొన్ని సినిమాలు తీసాడు బయటకు వచ్చిన తర్వాత, బట్ ఏమో అంత యాక్టివ్‌గా ఉన్నట్టు కనబడలేదు నాకు. బట్ ఎనీహౌ 'బిగ్ బాస్‌లో' జర్నీ అయితే మటుకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తది సన్నీ అన్నది. సో, ఇంకా ఇంకా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి సన్నీ అన్న పరంగా చెప్పాలంటే. ఒక్కొక్క వీకు ఒక్కొక్క ఎమోషన్. అది అట్లా ఉంటది. సో, చాలా బాగా అనిపిస్తది అందుకే సన్నీ అన్న జర్నీ. సో, ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఆ జర్నీని. ఇప్పటికి కూడా చాలామంది ఇన్‌స్పైర్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా అలాంటి టాస్క్‌లు ఏమైనా ఇస్తే, ఇఫ్ యూ క్యాన్ ప్లే లైక్ సన్నీ, యూ క్యాన్ బికమ్ ఏ విన్నర్ అన్నట్టు ఉంటది. ఇప్పటికి అలాంటి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన పర్సన్. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ ఏమంటే ఒక రైట్ కాంపిటీషన్ ఉన్న ఫీలింగ్ అయితే కలగదు. అది ఇప్పుడు సీజన్ 4లో అభిజిత్ ఏంటంటే అఖిల్ లాగా కాంపిటీషన్ ఉండి, ఒక 1 వర్సెస్ 1 అన్నట్టు ఉండి అది జరిగి అది బాగా అనిపిస్తది. ఇక్కడ అది లేదు. అట్లా అనమాట. సో, ఒకవేళ మేబీ ఏదైనా ప్రియా ఇష్యూ అలా కంటిన్యూ అయితే ఏమో అది వేరే విషయం. బట్ అది కూడా అవ్వలేదు. అట్లా అనమాట. అందుకని ఇంకా వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో, ఒక యునానిమస్ విన్నర్ అబ్బా! అంతే ఇంకా. చాలామంది ఇనీషియల్‌గా షణ్ముఖ్‌కి బాగా సపోర్ట్ చేశారు. అంటే అనుకున్నారు చాలామంది. షణ్ముఖే గెలుస్తాడు, షణ్ముఖే గెలుస్తాడని చెప్పి. ఎందుకంటే బయట కూడా చాలామంది షణ్ముఖ్‌కే సపోర్ట్ చేశారు ఆ టైంలో. బట్ షణ్ముఖ్ గెలవల. సో, అది అంటే అది దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! నేను షణ్ముఖ్ వీడియోలో చెప్పాను. తన కాళ్ళ కింద గుణపంతో తనే గొయ్యి తవ్వుకొని తన కింద దిగిపోతా వచ్చాడు. సన్నీ అన్న ఎక్కడున్నాడో అక్కడ ఉండకుండా కొంచెం ఒక స్టెప్ పైకెళ్ళాడు. ఇంకేం కావాలి గెలిస్తాడు ఈజీగా. శ్రీరామచంద్ర చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చును. కాకపోతే ఆయన కొంచెం హెల్త్ బాగోక ఇట్లా అయ్యింది. యాక్చువల్‌గా మానస్ కూడా డిజర్వింగే. బట్ మానస్ సన్నీ అన్న పక్కన ఉండడం వల్ల కనిపించకుండా పోయాడు అంతే. అదైతే క్లియర్. అది మరి మ్యాటర్. సో, దట్స్ గైస్ ఇది మరి సిట్యుయేషన్. సో, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఆ సన్నీ అన్న జర్నీ మీద ఎంతమందికి గుర్తుంది సన్నీ అన్న జర్నీ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.